మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము. దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. ప్రియ దైవజనమా, అవిధేయత అనేది మన అవయవములను అనేక పాపములకు ప్రేరేపిస్తుంది. దేవుని మాటకు విధేయత చూపకపోవడం వలన పరిశుద్ధ గ్రంథములో పలు పాపాలలో చిక్కుబడడం మనకు తెలిసినదే. ఆదాము హవ్వల అవిధేయత పాపాన్ని ఈ లోకములోనికి తీసుకొని వచ్చింది. ఆ బీజము మనిషిలో కొనసాగుతూ దేవునికి లోబడక అవిధేయుడై తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు. అవిధేయత వలన ఆనాడు ఇజ్రాయేలీలు విశ్రాంతిలో ప్రవేశింపలేకపోయారని హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనములో చూస్తాము. అలాగే సౌలు తన అవిధేయత వలన రాజుగా తృణీకరించబడడం మనకు తెలిసినదే. మన జీవితాలలో దేవుని మాటకు లోబడకుండా దేవుని కొరకు ఎన్ని చేసినా అవి ఎన్నికలోకి రావని సౌలు జీవితము ద్వారా మనము గ్రహించాలి. యోనా తన అవిధేయత వలన మత్స్యము కడుపులోనికి వెళ్ళవలసి వచ్చింది. దీర్ఘదర్శి అని పిలిపించుకోవలసిన వ్యక్తి నిద్రబోతా అని పిలిపించుకోవలసి వస్తుంది. అతని ఒక్కడి అవిధేయత ఓడలోని వారందరి మీదకి దేవుని ఉగ్రత తీసుకుని వచ్చింది. ఈ వాక్యము వింటున్న ప్రియ దైవజనమా, మన అవిధేయత మనతో ఉన్న వారందరి మీదకి ఉగ్రత తీసుకువస్తుందేమో అని జాగ్రత్త పడాలి. యోనా జీవితము మనకు అది తెలియజేస్తూ ఉంది. మన కుటుంబాల మీద దేవుని ఉగ్రత రాకుండా ఉండాలంటే మనము దేవునికి విధేయులమై జీవించాలి. చూడండి, రాహాబు ఒక్కదాని విధేయత తన ఇంటి వారందరూ నశించకుండా కాపాడింది. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ ఆత్మీయ జీవితంలో దేవునికి విధేయత చూపిస్తూ ఉన్నాను అని భ్రమపడుతూ అనేక విషయాల్లో తిరుగుబాటు చేస్తూ ఉన్నట్లయితే ఈ దినం ఈ వాక్యము ద్వారా దేవుడు మన హృదయాలను సంధిస్తూ ఉండగా దేవుని కృపాసనము చెంత చేరి మన అవిధేయతను విడిచిపెట్టి దేవునికి సంపూర్తిగా మనల్ని మనము సమర్పించుకొని విధేయులై జీవించడానికి అభ్యాసము చేసుకుందాము. చూడండి, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనము. అవిధేయులయుండుట మానుకొని మీ దుష్ట క్రియలను బట్టి ఎవడునూ ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలే కాల్చకుండునట్లు యూదావారలారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడియుండుడి. అవును, దేవుని ఉగ్రత మన మీదకి రాకుండా ఉండాలి అంటే, అగ్నివలే అది మనలను కాల్చకుండా ఉండాలి అంటే దేవునికి లోబడే హృదయాన్ని మనము కలిగి ఉండాలి. దేవునికి అవిధేయులుగా ఉండుట మానుకొనాలి. ఆ తండ్రి క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడు కదా అని పదే మనము అవిధేయత కనపరుస్తూ ఉంటే హఠాత్తుగా నశించిపోవలసి వస్తుంది. కాబట్టి ఈ అంచె దినాల్లో, ఈ అపాయకరమైన కాలాల్లో మన ప్రాణం పోకడ ఎప్పుడో, దేవుని రాకడ ఎప్పుడో మనము ఎరుగము కనుక అనుక్షణము దేవునికి విధేయులై జీవించడానికి అభ్యాసము చేసుకుందాము. దేవునికి తిరుగుబాటు చేసే ఆ లక్షణాన్ని విడిచిపెడదాము. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి నాయనా. ఇంతవరకు మా జీవితాల్లో నీకు అవిధేయత కలిగి జీవిస్తూ ఉన్నట్లయితే ఇక నుండి ప్రభువా నీకు విధేయులుగా జీవించడానికి, నీకు లోబడి ఉండే ఆత్మను మాకు దయచేయమని వేడుకుంటున్నాం. అటు రీతిగా మా హృదయాలను ఆయత్తపరచమని మా ప్రాణాత్మ దేహాలను మీకు సమర్పిస్తూ
యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: ఇంచుమించు 120 మంది సహోదరులు మేడగదిలో కూడి ఉండగా వారి మధ్య నిలిచి అపోస్తలులతో కూడా క్రీస్తు పునరుత్థానమును గూర్చి సాక్షిగా ఇస్కరియోతు యూదా స్థానములో ఒకడు ఉండుట ఆవశ్యకమని చెప్పినది ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక, ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.